హే అందరికీ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మీ కంప్యూటర్లో ఆ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయలే చూడం స్మార్ట్ పిఎల్ఎస్ ఇన్స్టాల్ చేయలే చూడం. స్మార్ట్ పిఎల్ఎస్ అంటే సోషల్ సైన్స్ పరిశోధన కోసం ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్. గూగుల్ వెళ్ళి స్మార్ట్ పిఎల్ఎస్ సోసేసింది. ఒక సైట్ డౌన్లోడ్ని క్లిక్ చేయండి మరియు 3 ఎంపికలు కనిపిస్తాయి. ఈలో 3 వర్షన్లు you can see: Windows, Mac, Linux. Which is suitable to you, you install that for your computer. For myself, I install Windows. Already I installed. మరియు 3 ఎంపికలు కనిపిస్తాయి: విద్యార్థి వర్షన్, ప్రొఫెషనల్ వర్షన్, 30 డే రోజులు ఉచిత ట్రయల్. విద్యార్థి వర్షన్లో అవి పరిమిత ఫంక్షన్లు మాత్రమే అంటిస్తాయి. ప్రొఫెషనల్ వర్షన్ కారిడనాయిడి కాని మీరు కోరుకుందే తనిఖీను చేయవచ్చు. 30 డే రోజులు ఉచిత ట్రయల్ వెర్షన్ అంటుపడులు ఉంటే ఇది మీరు అన్ని ఫంక్షన్లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. కానీ దయచేసి ఎక్కువది 30 డేస్ చేయబడినది మీరు అవిని ఎప్పుడు ఉపయోగించిన అర్థం. నేను ఇప్పటికీ నా ల్యాప్టాప్లో 30 డే రోజులు ఉచిత ట్రయల్ వెర్షన్ ఇన్స్టాల్ చేశాను మరియు ఈ సమయం ముగిసింది కాబట్టి ఇప్పుడు నేను విద్యార్థి వెర్షన్ను ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఇన్స్టాల్ చేసిన ముగిసిన తర్వాత ఇప్పుడు లైసెన్స్ రేఖలను కనిపిస్తాయి. నేను విద్యార్థి వెర్షన్ను ఎన్నుకున్నాను. నా ఈమెయిల్ ఐడిని నమోదు చేశాను మరియు సబ్మిట్ బటన్ను క్లిక్ చేశాను. తర్వాత నేను పేరును అందించాను. క్లిక్ చేయను. టోకెన్ నా ఈమెయిల్ చేరున్న 3 పాపటి నాటు ఇక్కడ చూడండి. ఇక్కడ టోకెన్ వెళ్తున్నారు. నా కాపీ చేసండి, పేస్ట్ చేసండి, సబ్మిట్ కొడకండి. నేను కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కాడండి లైసెన్స్ యాక్టివేషన్ ఉండి కాలవది 10 సంవత్సరాలు. మీరు కూడా మేడసిసారి ఉచిత 30 రోజులు ట్రయల్ వెర్షన్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటే అది కూడా ఒకసారి సిస్టమ్ ఇన్స్టాల్ కోసం స్మార్ట్ పిఎల్ఎస్ను అనుమతి చూడండి. చూసినందుకు ధన్యవాదాలు.